ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. వాయులింగమైన శ్రీకాళహస్తి, ఆ శ్రీకాళహస్తీశ్వరుడి గురించి చెప్పుకుందాం. శ్రీకాళహస్తి కూడా విశాలమైన పెద్ద దేవాలయం, పరమ పురాతనమైనది. ఎప్పటితో ఈ శ్రీకాళహస్తికి ప్రత్యేకంగా చెప్పబడేది శ్రీకాళము హస్తి. వాటి కథే చెప్పుకుంటాం. సాలెపురుగు, సర్పము, ఏనుగు, ఈ మూడిటి పేరు మీదే స్వామివారికి ఆ పేరు వచ్చిందని చెప్తారు. ప్రఖ్యాతుడైన అర్జునుడి యొక్క అంశస్వరూపంగా జన్మించిన భక్త కన్నప్ప, అతని గురించి కూడా మనం శ్రీకాళహస్తి కాళహస్తీశ్వర మహత్యంలో అతని కథ కూడా చెప్పుకుంటాం. అయితే మనకి ఇది సువర్ణముఖి నదీ తీరంలో వెలిసి ఉన్నాడు స్వామి. మనకి శ్రీకాళహస్తి కథ ఎలాగో తెలుసని పెద్దగా పురాణ గాథ, పురాతన గాథలోకి నేను వెళ్ళటల. ఓ సాలెపురుగు, మన తర్వాత పాము, ఏనుగు స్వామిని సేవించేవి. ఒక శివలింగ స్వరూపంలో ముందే వెలిసి ఉన్న స్వామిని, వాటికి మోక్షం ఇచ్చాడు ఈ క్షేత్రంలో. సాలెపురుగు ఏం చేసేది? చిత్ర విచిత్రంగా ఆయనకి గూళ్ళు కట్టేది. పాము వచ్చి మణులు సమర్పించేది. ఏనుగు వచ్చి ఏం చేసేది? ఈ పువ్వులు, ఈ సాలగూళ్ళన్నీ చింపేసి ఈ మణులన్నీ తోసేసి చక్కగా ఫ్రెష్ నీళ్లు చల్లి తామర పుష్పం పెట్టి అభిషేకం చేసేది. మళ్ళీ తెల్లవారేసరికల్లా సాలెపురుగు వచ్చి మళ్ళీ గూళ్ళు కట్టేది. మళ్ళా పాము వచ్చి మళ్ళీ రత్నాలు పెట్టేది. తమ పూజను ఎవరో భగ్నం చేస్తున్నారని భావించి ఈ మూడు ఎదురుబడి కొట్టుకునే పరమభక్తితోటి తాము చేసే సేవని భగవంతుడు స్వీకరిస్తున్నాడని ప్రగాఢమైన నమ్మికతోటి, ఏదో చేస్తున్నానని కాదు, ప్రగాఢమైన నమ్మికతోటి తాము చేసేదే కరెక్ట్ అని భావించి, తన సేవ కాకుండా నా స్వామే తప్ప నా సేవనే ఒప్పుకుంటాడు కానీ పరుల సేవని నా స్వామి వల్లడు ఒప్పుకోడు అని పోట్లాడుకుని కొట్టుకుని మరణించినాయి. కుంభస్థలంలో పాము తొండ ద్వారా వెళ్ళిపోయింది. దాని కాళ్ళ కింద సాలజుడు నలిగిపోయింది. ఈ లోపలికి వెళ్ళిన సర్పం వల్ల వచ్చిన బాధతోటి కుంభస్థలాన్ని దీనికేసి కొండరాయికేసి మోదుకుని విపరీతమైన శూల నెప్పితోటి ఏనుగు మరణించింది. మూడు మరణించినాయి. ఈ మరణించిన మూడిటికి కైవల్యాన్ని ప్రసాదించాడు స్వామి. తర్వాత భక్త కన్నప్ప కథ కూడా ఇక్కడికి రిలేటెడ్. తను కొలుస్తున్నటువంటి లింగమూర్తికి అద్భుతమైన నేత్రాలు ఉండటం, ఆ నేత్రాల్లోంచి నెత్తురు కారుతుంటే ఏదో జబ్బు చేస్తుందని భావించి మాంసాహారాన్ని నివేదన చేస్తూ ఫ్రెష్ లేడి మాంసం తెచ్చి పెట్టాడట ఆయన. తన రుచి చూసి అట్లా నివేదన చేసి ఈ నేత్రాలకి, కంటికి కన్ను మందని తన కళ్ళు పెరికి స్వామికి సమర్పించిన వాడు భక్త కన్నప్ప. అతనికి కూడా మోక్షం వచ్చింది. అర్జునుడు ఇతనిలాగా జన్మించాడని ఒక కథనం చెప్తారు. అవును కాదు, అతను ఒక భక్తుడు. అయితే వీళ్ళందరికీ మోక్షాన్ని ప్రసాదించిన వాడే ఈ శ్రీకాళహస్తీశ్వరుడు. వాటి పేరు మీదే శ్రీకాళము, హస్తి, వీళ్ళ ముగ్గురికి మోక్షాన్ని ఇచ్చిన స్వామిగా శ్రీకాళహస్తీశ్వరుని చెప్తారు. అయితే ఇది మనం ఇప్పుడు చూస్తున్న దేవాలయము 5వ శతాబ్దంలో, లోపలి భాగం 5వ శతాబ్దంలో కట్టబడింది గర్భగుడి. బయట ఉన్న దేవాలయం అంతా 11వ శతాబ్దంలో కట్టబడింది. మనం ముందు చెప్పుకున్నట్టే చోళులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. తర్వాత మన కృష్ణదేవరాయల కాలం, విజయనగర సామ్రాజ్యం వాళ్ళు కూడా ఈ మిగిలిన దేవాలయాన్ని కొంత సరిచేశారు. చోళులు, విజయనగర రాజులు కలిసి నిర్మించిన ప్రఖ్యాతమైన కాళహస్తీశ్వర దేవాలయాన్ని చూస్తున్నాం మనం ఇప్పుడు. అయితే దేవాలయం చాలా విశాలంగా పెద్దదిగా కనపడుతుంది. 4 ద్వారాలు, 4 గోపురాలు ఉన్నాయి. దేవాలయం దక్షిణాభిముఖంగా కనిపిస్తుంది. అయితే ఈ 4 లోపల ఈ 4 దిక్కుల్లో 4 దైవాలు మనకి దర్శనమిస్తారు. దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి దక్షిణామూర్తిని మనం చూస్తాం లోపలికి వెళ్ళేసరికి. దక్షిణామూర్తి జ్ఞానప్రదాత, అందుకని ఈ క్షేత్రాన్ని జ్ఞానక్షేత్రం చెప్తారు. ఏదైనా శాస్త్రం పఠించాలనుకున్న వాళ్ళు శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకుంటే శాస్త్రంలో ప్రావీణ్యం లభిస్తుంది. ముక్తిని కోరుకునే వాళ్ళకి జ్ఞానం కావాలి, నాకు ఇంకా మళ్ళీ పుట్టద్దు అంటే నేనెవరనే ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఆ జ్ఞానాన్ని కలిగించే దైవమే దక్షిణామూర్తి. ఆయన దక్షిణాభిముఖుడుగా ఇక్కడ మనకి దర్శనమిస్తాడు. లోపలికి వెళ్ళంగానే మొదటి దక్షిణామూర్తే కనిపిస్తారు. స్వామివారి అవతల వైపు ఉంటారు. వినాయకుడు,
గణపతి, అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, శ్రీకాళహస్తీశ్వరుడు, దక్షిణామూర్తి, ఈ నలుగురు దైవాలు 4 దిక్కులకి కనిపిస్తారు మనకి. ఆ దిక్కులకు అభిముఖంగా కనిపిస్తారు. అయితే ఇక్కడ ఉన్న స్వామి మనకి శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగం అని చెప్తారు. ఓకే. శ్వాస తీస్తున్నాడు స్వామి అంటారు. ఆయనకి కుడివైపుగా ఉన్నటువంటి దీపాలు రెపరెపలాడుతూ ఉంటాయి. ఆయన శ్వాస నాసికలో నుంచి గాలి వస్తుంది, అందులో నుంచి గాలి వస్తున్నట్టు ఎక్కడ గాలి వచ్చేందుకు ఏ సాధనము లేదు, ఎక్కడ ఓపెనింగ్ ఉండదు, లోపల చల్లగానే ఉంటుంది. ఉండి ఆ దీపాలు మాత్రం కదులుతూ ఉంటాయి. వాయులింగం అంటానికి నిర్ధారణ అదేనట్టు. అయితే ఇక్కడ స్వామి ప్రత్యేకం ఏంటంటే కాళహస్తీశ్వరుడు మానవులు ముట్టుకున్న లింగం కాదు ఆయన. స్వామివారికి నవగ్రహ కవచం ఒకటి ధరింపజేసి ఉంచుతారు. ముట్టుకోరు ఆయన్ని, ముట్టుకోరు, అభిషేకం చేయరు. అభిషేకం చేసేది ఉత్సవమూర్తికే, అస్సలు అభిషేకం జరగదు. అర్చన జరుగుతుంది, హారతులు అవి విశేషంగా. అసలు ఆ హారతిలో హారతి అది పైకి వెళ్ళి కిందకు వస్తుంటే ఈ కదలిక కాకుండా అది ఇట్లా రెపరెపలాడినట్టు కనపడుతుంది మనకి. దీనికి అంతా జయ మనం దృష్టి అటు ఇటు చూడకూడదు. ఆ అలంకారాలు అవి ఇవి చూస్తే మనకేం తెలియదు. తదేకంగా చూడాలి, అది తదేక దీక్షతోటి చూడాలి. అమ్మవారు జ్ఞానప్రసూనాంబికగా దర్శనమిస్తుంది ఇక్కడ. చాలా విశేషమైన దేవాలయం జయ. సువర్ణముఖి నదీ తీరం ఉంది కదా, ఈ నదీ తీరంలో ఉన్న దేవాలయాలు ఎప్పుడు ప్రత్యేకమైనవి, విశేషమైనవిగా కనపడతాయి. మరి ఇప్పుడు నది నీళ్లు ప్రతి సంవత్సరం అంతా నిండుగా ఉంటున్నాయో లేదో మనం చెప్పలేకపోతాం. భక్త కన్నప్పకు ఒక దేవాలయం ఉంది ఇక్కడ. 3వ శతాబ్దానికి చెందిన నక్కీరుడనే కవి, ఈ నక్కీర కవి కథ కూడా చెప్పుకున్నాం మనం. ఆయన కూడా కాళహస్తీశ్వరుడు గురించిన ప్రస్తావన ఉంది ఆయన కావ్యాల్లో కూడా. విజయనగర కాలంలో ఉన్నటువంటి దూర్జటి ఏకంగా కాళహస్తీశ్వరుడి మీదే శతకం రాశారు. అంటే ఇప్పుడు నేను ఈ విషయం చెప్పచ్చు అనుకుంటా. దూర్జటి రాసిన కాళహస్తీశ్వర శతకాన్ని మా తాతగారు సంస్కృతంలోకి అనువాదం చేశారు. కాళహస్తీశ్వర శతకం సంస్కృతంలో రాయబడి ఉంది. శతకం అంటే 100 శ్లోకాలు. అవును. సో ఇప్పుడు సంస్కృత అకాడమీ వాళ్ళు, హైదరాబాద్ మన తెలంగాణకు చెందిన సంస్కృత అకాడమీ వాళ్ళు తాతగారు రాసిన శతకాలన్నీ పుస్తకంలాగా వేస్తున్నారు. అందులోనే ఈ కాళహస్తీశ్వర శతకం కూడా ఉంది. ఇలాంటప్పుడు ఒకసారి చెప్పాలనిపిస్తుంది. ఎంత సంతోషమైన విషయం కదా రమ్మ. అవును అవును. అయితే ఇప్పుడు ఎన్నో కావ్యాల్లో వీరి ప్రస్తావన మనకి కనిపిస్తుంది. 4 వైపులా 4 గోపురాలు ఉన్నాయి కదా. ఈ పశ్చిమ గోపురం నుంచి గోపురానికి అటు ఇటుగా సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి అని 2 పుష్కరిణులు ఉన్నాయి. స్వామివారికి అభిషేకానికి అన్నిటికీ లోపల అవసరాలకి సూర్య పుష్కరిణిలో నుంచే నీళ్లు వాడుకుంటారు. అందులో నుంచి మన సువర్ణముఖి నది తీరానికి వెళ్ళే దారి కనపడుతుంది. వెళ్ళొచ్చు, మనం అటు నుంచి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఇది రాహు కేతు క్షేత్రంగా చెప్తారు. అవును. స్వామివారు 5 పడగల నాగేంద్రుడిగా వశిష్ఠ మునికి దర్శనమిచ్చారట. వశిష్ఠ మహర్షికి దర్శనమిచ్చారు. అయితే ఎప్పుడైతే ఈ సర్పస్వరూపం కనపడిందో, ఇక్కడ ఏ పూజ చేసినా ప్రత్యేకంగా సర్ప సంబంధమైన దోషాలు ఉన్నవాళ్ళు ఏ పూజ చేసినా వాళ్ళకి ఫలితం లభిస్తుందని చెప్పి ఇక్కడ రాహుకేతు క్షేత్రం అని చెప్పి రాహుకేతువులకి కూడా పూజ చేస్తారు. మనకి రాహుకేతు క్షేత్రంగా ఇక ఎక్కడ ఏది కనపడదు. రాహు సమస్య ఉంది, కేతు సమస్య ఉంది అనగానే ఇక్కడికి వచ్చేస్తారు. రాహుకేతు పూజలు కూడా భలే విశేషంగా చేస్తారు. ఒకేసారి చాలా మంది సామూహికంగా పూజ చేసుకునే అవకాశం లభిస్తుంది. అవును, రాహుకాలంలో చేస్తారు కదా. దానివల్ల ఇక్కడికి విశేషంగా జనం రావటం మనకు కనిపిస్తుంది. శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం ఎలాగున్నా రాహుకేతు పూజల కోసమే ప్రత్యేకంగా ముందే టికెట్లు బుక్ చేసుకోవడం అంతా వెబ్సైట్లో వచ్చినాయి కదా, అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే పాతాళ విఘ్నేశ్వరుడి దేవాలయం ఒకటి ప్రత్యేకంగా కనపడుతుంది. ఒక సన్నటి నడవాలాగా ఉంటుంది. ప్రధాన ద్వారానికి దగ్గర నుంచే పాతాళ విఘ్నేశ్వరుని చూడొచ్చు. ఈ పాతాళ విఘ్నేశ్వరుడిని దర్శనం చేసిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు. ఈ జన్మలో ప్రఖ్యాతి పొందుతారట. అంటే ఏదైనా ఉంటే ఒట్టిగా ప్రఖ్యాతి ప్రతి వాళ్ళు చూసిన వాళ్ళంతా ఎలా పొందేస్తారు అని ఒక ప్రశ్న వస్తుంది. మనకి ఏదైనా ఒక విద్య ఉన్నవాళ్ళు తమ విద్యలో ప్రఖ్యాతి పొందాలని భావిస్తే వాళ్ళు ఈ విఘ్నేశ్వర దర్శనం చేయాలని చెప్తారు. దేవాలయం అంతా చక్కటి శిల్పకళ విశేషంగా కనిపిస్తుంది. ఆ స్వామిని చూడడం కూడా మనకి ఇట్లా పొడుగ్గా ఉన్నటువంటి లింగం ఇట్లా కట్లుగా కనిపిస్తుంది. అది నవగ్రహ కవచాన్ని ధరింపజేశారు. ఈ నవగ్రహ కవచం ధరించిన శివలింగం ఎక్కడా కనపడదు మనకి, ఈయనొక్కరే కనిపిస్తారు.
అందుకని నవగ్రహాలు గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఈ స్వామివారిని దర్శిస్తే గ్రహదోషాలు తతిమా గ్రహాల దోషాలు తొలుగుతాయి. రాహుకేతు సమస్యలు ఉన్నవాళ్ళు రాహుకేతు పూజ చేసుకుంటే ఈ క్షేత్రంలో ఆ ఫలితం కూడా లభిస్తుంది. ప్రత్యేకంగా మనకి అనేక మంది ఋషులు ప్రకటించిన అంటే ప్రతిష్ఠించినటువంటి అనేక లింగాలు దర్శనమిస్తాయి. వెంకటేశ్వర స్వామి, తర్వాత ఏమో వరదరాజస్వామి, తర్వాత వీరరాఘవ స్వామి, వీళ్ళు ముగ్గురు కూడా దర్శనమిస్తారు. తర్వాత ఎన్నో తీర్థాలు ఉన్నాయట, 36 తీర్థాలు ఉన్నాయని చెప్తారు ఇక్కడ. ఓహో. మూక తీర్థం అని ఒక తీర్థం ఉందట. ఈ మూక తీర్థంలో గనక స్నానం చేస్తే ఆ తీర్థాన్ని తీసుకుంటే గనక ఏదైనా నత్తి వాచా దోషాలు ఉన్న వాళ్ళకి ఆ దోషాలు తొలుగుతాయని చెప్తారు. ఎన్ని దోషాలు తొలగిస్తుందో చూడు శ్రీకాళహస్తి. దర్శనం లోపల మనకి నాయనార్లుగా చెప్పుకున్న గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పుకున్నాం. అప్పర్ జ్ఞాన సంబంధర్, సుందరమూర్తి నాయనార్, వాళ్ళందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి. ఈయన మీద రకరకాల తేవారాలు ఏవో పద్యాలు పాటలు పాడినవి కూడా కనిపిస్తాయి. తమిళ సాంప్రదాయపు పోకడలు అక్కడక్కడ కొంచెం కనబడిన తక్కువే, తెలుగే ఎక్కువగా ఉంటుంది. కొంచెం మద్రాసుకి దగ్గరగా ఉంది కదా, చెన్నైకి దగ్గర ఉండటం వల్ల కొంచెం తమిళ పోకడలు ఉన్నా కూడా పూర్తిగా తెలుగు విధానమే మనకి కనిపిస్తుంది. తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో గ్రహదోషాలు పోగొట్టుకునేందుకు అవకాశం ఇచ్చేటువంటి మోక్షప్రదాత అయిన పరమేశ్వరుడు నవగ్రహ కవచాన్ని ధరించి కనపడే ఏకైక క్షేత్రమైన ఈ కాళహస్తిని తప్పకుండా దర్శనం చేయండి. మనం తిరుపతి వెళ్తే ఈజీగా చూడగలుగుతాం. మనకి ఏ దోషాలు లేవు. స్వామి ఉన్నవి కూడా పోతాయి. ఏమైనా రావాల్సినవి కూడా రేపు వచ్చేవి, అవి కూడా మనకి తగ్గిపోతాయి. నమస్తే. నమస్తే జయ.